సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మీకు ఎన్టీ రామారావు గారికి ఆ బాండింగ్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే మీ లైఫ్లో ఒక ముద్ర వేసేసింది ఆయన పాత్ర అని విన్నాను. సో మీకు ఆయనకి ఉన్నటువంటి ఆ అనుబంధం గురించి, ఆ మూమెంట్స్ గురించి చెప్పండి. తప్పకుండా అమ్మా, ఎందుకంటే మర్చిపోలేను అవన్నీ కూడా, ఇంకా నాకు మెమరబుల్గా ఉన్నాయి. దగ్గర ఆ మహానుభావుడి దగ్గర నేను ఉన్నప్పుడు ఆయన గొప్పతనం నాకు తెలీదు. మీరు ఫస్ట్ ఆయన్ని కలిసినప్పుడు ఆయన గురించి మీకు ఆయన గురించి తెలియదు, ఆయనతో పాటు తిరుగుతున్నా నాకు ఆయన గురించి తెలియదు. అంటే ఎట్లా, ఎందుకు తిరిగి? అంటే ఆయన పార్టీ స్థాపించారు కదా మొట్టమొదటిసారి. పార్టీ స్థాపించిన తర్వాత రెండో మీటింగ్ అనుకుంటాను రామచంద్రపురంలో జరిగింది, పడంచెరు దగ్గర. జరిగినప్పుడు ఏంటంటే అక్కడ ఏ ఫంక్షన్స్ అయినా ఏం చేసినా సరే లోకల్గా ఉన్న కళాకారులను తీసుకెళ్తారు. అలా నన్ను మా తమ్ముడిని తీసుకెళ్లారు. ఎన్టీ రామారావు గారు ఊరేగింపుగా వస్తున్నారు. ఈలోపు వచ్చిన ప్రజలందరినీ ఆపగలగాలి పాటలతో. అప్పుడు నేను మా తమ్ముడు ఎన్టీ రామారావు గారి సినిమాలో పాటలన్నీ పాడుతున్నాం. ఎన్ని పాటలు పాడామో అసలు, ఎందుకంటే ఆయన వచ్చే లోపు రామ కథను వినరయ్యా ఇహ పరసుఖములను సగే సీత, రామ కథను వినరయ్యా. అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు, ఆ రాజుకు రాణులు మూవురు కౌసల్య సుమిత్ర కైకేయి. నోము ఫలములై వారికి కలిగిరి కొమరులు నల్వురు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. రామ కథను వినరయ్యా ఇహ పరసుఖములను సగే సీత, రామ కథను వినరయ్యా. సో ఇలాగా ఆ మీటింగ్ కోసం ఆయన వచ్చే వరకు బోలెడు పాటలు పాడేస్తాం, అన్ని ఆయన పాటలే పాడేస్తాం. ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరూ సుఖపడాలి నందనందన ఉందిలే, ఇలా ఇన్ని పాటలు పాడుతున్నాము. పాడుతున్నప్పుడు నా అదృష్టవశాత్తు అనుకుంటా ఆ పాట రామారావు గారికి చాలా ఇష్టం అట. నాకు తెలియదు, అది తెలియకుండా ఆయన ముందు కాలం ఇది కాదు ఇంకో పాట అయితే నాకు తెలియదు ఆయనకి ఇష్టమని. కాకపోతే ఆయన పాటలన్నీ పాడుతున్నా కాబట్టి అందులో ఈ పాట కూడా పాడాను. ఏ తల్లి నేను కన్నదో నేను నీ తల్లినైనానురా, నీ తల్లినైనానురా, నా వరాల తొలి పంటగా, నా వరాల తొలి పంటగా నీవు నా ఎంట వెలిసావురా, నా ఎంట వెలిసావురా. లలిత లలిత జల లహరల ఊయలలోకి నావు అలనాడే, తరుణ అరుణ రవి కిరణ పదమ్ముల సాగినావు తొలినాడే. అజస్ర సహస్ర నిజ ప్రబలతో అజేయుడవు కావలిరా, నీ శౌర్యముగని వీరకర్ణుడని నిఖిల జగమ్ముల వినుతించవలిరా. ఇది పాడుతున్నాను. సరిగ్గా ఈ పాట అయిపోయేలోపు రామారావు గారు వచ్చేస్తారు స్టేజ్ మీదకి. సూపర్. ఆయన రావడమే ఒక పెద్ద ప్రపంచం లాగా వచ్చారు. ఆయన మెట్లు టకటకటక పరిగెత్తుకుంటూ ఎక్కుతారు. ఆయన ఎక్కి అక్కడ రాగానే మొట్టమొదట మమ్మల్ని ఇలా వెనక్కి తోస్తారు. పాడుతున్నాం కదా, అయిపోయింది. ఆయన వచ్చేసరికి కదా ఇలా వెనక్కి తోసరికి వెనక్కి వెళ్ళిపోయాము. ఆయన చేతికి మైక్ ఇవ్వగానే మైక్ పట్టుకొని ఆయన అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఏ తల్లి నిన్ను కన్నదో అని పాడారు, ఆ తల్లి గారు ఎక్కడున్నారు? అర్రే, అంత పెద్ద స్టేజ్ మీద ఆయన అడిగారు. అడగగానే వెంటనే వాళ్ళు నన్ను ముందుకు తోస్తారన్నమాట. ఇదిగోండి ఈ అమ్మాయి పాడింది. ఓ, ఇంత పెద్ద తల్లిగారు ఉన్నారని మాకు. సరే మీ తల్లిగారు మీరు ఇక్కడ ఉండండి, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను అని చెప్పేసి ఆయన స్పీచ్ ఇచ్చేస్తారు. స్పీచ్ అయిపోయిన తర్వాత మేము అక్కడే ఉంచారు. మిగతా వాళ్ళందరూ దించేసరికి నేను, మా నాన్నగారు, మా తమ్ముడు మేము అక్కడే ఉండిపోయాం. దించిన అప్పుడు ఆయన వచ్చి మాట్లాడింది ఏంటంటే, మరి మేము ప్రచారం కోసం బయలుదేరుతున్నాము, మరి మీరిద్దరు వస్తారు, లవకుశలు చాలా అద్భుతంగా పాడారు, నేను పాటలన్నీ విన్నాను అని చెప్పేసి ఆయన ఒక మాట అన్నారు. ఇక్కడి నుంచి ఈవిడే మా తల్లిగారు ఆవిడ అని అన్నారు అన్నమాట. అది ఎప్పుడు మర్చిపోలేడు. అది కాళ్ళకి నమస్కారం చేస్తాం. ఆయన రాగానే ఆయన చెప్పిన తర్వాత, మరి మాతో పాటు మీరు వస్తారా పర్వాలేదా అని అడిగారు మా నాన్నగారిని. వస్తామండి అన్న. మరి చదువు స్కూల్ అదంటే పర్లేదు. అప్పటికి మీరు ఏం చదువుతున్నారు? నేను 6th or 7th క్లాస్ చదువుతున్నాను. అంత చిన్న వయసులో పాడారా? అవును, స్టేజ్ మీద. అవును, ఆ పాట
అవును. అమ్మా. ఎందుకంటే ఇప్పటికి నాకు 3000 4000 పాటలు వచ్చి కంఠస్థం. పుస్తకం అవసరం లేదు నాకు. అంటే చిన్నప్పటి నుంచి సాధన చేసేవాళ్ళం కదా మేము. పొద్దున్నే మా నాన్నగారు 4 గంటలకు లేపేవారు. లేపి బాగా బాగా గుంజీలు తీయించేసి గట్టిగా పాడిచ్చారన్నమాట. పొద్దున్న లేవగానే మా పాటలతోనే ప్రజలందరికీ, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా తెల్లవారేది. అంటే సాధన, అంత సాధన చేశాను సాధనతో కాబట్టి సమకూరిన ధరలో, అదేదో ఒక సామెత చెప్తారు, సాధనములో పనులు సమకూరు ధరలోన. ధరలోన. అంతే. అంత సాధన కాబట్టి ప్రతి పాట మేము పాడగలిగాం. మా తమ్ముడు నేను లవకుశుల పాటలు పాడేవాళ్ళం, కొన్ని డ్యూయట్స్ పాడేవాళ్ళం. అంటే తన వాయిస్ కూడా సన్నగానే ఉండేది, చిన్నపిల్లాడే కాబట్టి తనకి అలా అనమాట. ఆ సమయంలో ఆయన ఆ మాట చెప్పారన్నమాట, మేము తీసుకెళ్తాం, పర్వాలేదు కదా మీకంటే, పర్వాలేదని మేము వస్తాం, సరే మీకు ఆ ఏర్పాట్లు చేస్తామేమని చెప్పేసి ఆయన ఎవరికో చెప్పేస్తారు. వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోయారు. మేము సంతోషంతో వచ్చేస్తాం, ఇంటికి అయిపోయింది. ఆ రోజు సాయంత్రం మా ఇంటికి పోలీసులు వచ్చారన్నమాట. పోలీసులు ఎందుకు వచ్చారు, అదే కదా ప్రశ్న కదా, పోలీసులు ఎందుకు వచ్చారు ఇంటికి అనేసి. వాళ్ళు చెప్పారు, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కబురు వచ్చిందండి మీకు, రేపు పొద్దున్న మమ్మల్ని పంపించమన్నారు, మీరు పొద్దున్న 6 గంటలకల్లా పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చేసేయండి అని చెప్పారు. చెప్పగానే మాకు సంతోషం అయిపోయింది. ఇంకా మా నాన్నగారు సరే అని పొద్దున్నే లేపి మమ్మల్ని పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకెళ్లారు పొద్దున్నే. అక్కడ నుంచి వాళ్ళు ఎలా పంపించారంటే పాల వ్యాన్లో మమ్మల్ని పంపించారు. పాల వ్యాన్ ఉంటుంది కదా, దాంట్లో పంపించారు. ఎన్టీ రామారావు గారి ఇంటికి వెళ్ళేసరికి అక్కడ అందరు జనాలు, అక్కడ పోలీస్ స్టేషన్ నుంచి ఎన్టీ రామారావు గారి ఇంటికి వెళ్ళారు. వెళ్ళాం అంతే. అద్భుతం. వాళ్ళకి చెప్పారంట మమ్మల్ని పంపించి ఏర్పాటు చేయమని, పంపించమని. ఆ రోజుల్లో మరి ఎక్కువ ఫోన్లు అవి ఉండేవి కాదు ఫోన్లు కాబట్టి అవి లేవు, పోలీసులు వచ్చి రవాణా కబురు ఖర్చు చెప్పారు. లేదు, పోలీసులు వచ్చి కబురు చెప్పారు. అలా ఎన్టీ రామారావు గారి ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఎంతమంది జనం ఉన్నారు అబిడ్స్లో. ఫస్ట్ టైం నేను ఫస్ట్ టైం ఆయన్ని ఇంట్లో కలవడం. అది ఇంట్లో కలవడం. అప్పటికి నేను హైదరాబాద్ వచ్చి 2 సార్లు 3 సార్లు అంతే. ఏదో ప్రోగ్రామ్ పాటల పోటీలకు వచ్చాం అంతే, తప్పించి తెలీదు. లేకపోతే ఎక్కడ ఉండేవాళ్ళు? అక్కడ పటంచెరులోనే ఉండేవాళ్ళం. పటంచెరు. ఐ థింక్ అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ సెక్యూరిటీకి చెప్పినట్టున్నారు, పటంచెరు నుంచి 2 పిల్లలు వస్తారు అని చెప్తే, మీరేనా పటంచెరు నుంచి వచ్చారంటే అవునండి. మీరే 6వ క్లాస్ చదువుతున్నారంటే మీ తమ్ముడు ఇంకా చిన్న పిల్లాడు పాపం. 6-7 క్లాస్ అంతే, అంతే. 6th or 7th క్లాస్, అంతకుమించి లేదు నాకు. ఇంకా అప్పుడు లోపలికి తీసుకెళ్ళగానే మహానుభావుడిని అప్పుడు చూస్తే, నా ఇంట్లోకి వెళ్ళగానే పెద్ద ఫోటో అక్కడ ఆ రూమ్లో వెళ్ళగానే జన్మధన్యం అనిపించింది. జన్మధన్యం అనిపించింది. వెళ్ళగానే ఆయన కాళ్ళకి నమస్కారం చేశాం. ఆయన ఒక మాట అడిగారు అన్నమాట, ఏంటి ఏమన్నా తిన్నారా? మేము పిల్లలు ఇలా ఊపాము. మా నాన్నగారు లేదండి తినేసి వచ్చామంటే, ఆయన అన్నారు, పసిపిల్లలు అబద్ధం చెప్పారు, వాళ్ళు ముందు తినేస్తారండి వెళ్ళి అని చెప్పి వేరే వాళ్ళని పిలిచి లోపల పంపించారు. ఇంట్లోనే ఆ లోపలికి వెళ్ళి అక్కడ మేము టిఫిన్ తినేసి వచ్చి కూర్చున్న తర్వాత, మేము ఇలా ప్రచారానికి వెళ్తున్నాం అన్ని ప్రాంతాలకి, మరి మాతో పాటు మీరు రండి, మా చైతన్య రథం మీద తీసుకెళ్తాం మిమ్మల్ని అని చెప్పారు. చెప్పిన తర్వాత పసుపు బట్టలు ఉన్నాయని అడిగారు. లేవన్నారు మా నాన్నగారు. అంటే వెంటనే అక్కడి నుంచి టైలర్, ఇప్పటిలాగా రెడీమేడ్ కాదు కదా అప్పుడు, అసలు అన్ని ఇట్లా క్షణాల్లో అంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ. అంతే అంతే అంతే. క్షణం ఉన్నది ఎవరు అక్కడ? ఎన్టీ రామారావు గారు, మహానుభావుడు ఆయన. అయితే ఆయన పిలిపిస్తే వాళ్ళు కొలతలు తీసుకున్నారు. ఆయన చెప్పారన్నమాట, ఈ అమ్మాయికి పసుపు లంగా ఎరుపు బార్డర్ ఉండాలని చెప్పారు. పట్టు అంటే శుభదాయకం కదా, పసుపు ఎరుపు. అంటే ఆయన పసుపే కదా, అంతే కదా, అది పసుపు ఎరుపు అంచు ఉండాలని చెప్పారు. ఈ పైన జాకెట్ మాత్రం ఎరుపు రంగులోనే ఉండాలి అమ్మాయికి అని చెప్పారు. ఆ తర్వాత మా తమ్ముడు చూసి, వీడు మగ పిల్లవాడు ఏది వేసుకున్నా పర్లేదని పసుపు డ్రెస్ వాడు కుట్టేయండి, పైన కింద నుంచి ఒకటే ఉండాలి వాడికి అని చెప్పేశారు. 2 జతలు కుట్టేసి అర్జెంటుగా ఇవ్వాలి, సాయంత్రం కల్లా మాకు వచ్చేసేయాలని చెప్పారు. చెప్పి అప్పుడు మరుసటి రోజు నుంచే ప్రచారంలో మీరు కూడా వెళ్ళిపోవాలి కదా. బట్టి అప్పుడేమో మా నాన్నగారు చెప్పారు, ఇంట్లో ఏర్పాట్లన్నీ చేసిరండి, మనం వెళ్తే ఒక 4 రోజుల దాకా మళ్ళీ తిరిగి రా మనము, ఇంట్లో మరి వేరే కుటుంబం ఉంటుంది కదా మీకు అని చెప్పేసి కొంత డబ్బులు ఇచ్చి పంపించారు. డబ్బులు కూడా ఇచ్చారా? డబ్బులు కూడా ఇచ్చి పంపించారు. ఆయన పంపించి, మీరు అన్ని ఏర్పాట్లు చేస్తారండి ఇంట్లో, మీరు వచ్చేసేయండి ఇంకా బట్టలు సర్దుకోనంటే, అన్ని బట్టలన్నీ సర్దుకొని వచ్చేసాం. అప్పుడు ఫస్ట్ టైం మేము ఫస్ట్ క్లాస్లో ట్రైన్లో వెళ్ళాము అక్కడికి. అప్పటిదాకా ఫస్ట్ క్లాస్ ఎక్కే వెళ్ళాం అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ దిగిన తర్వాత పరుచూరు వెళ్ళాం. ఫస్ట్ మేము వెళ్ళింది కారంచేడు, మన పురంధరేశ్వర గారి ఇంటికి వెళ్ళాం. వాళ్ళ అత్తగారు వాళ్ళంతా గుంటూరు దగ్గర కారంచేడు వెళ్ళాం. మనకి ఒంగోలు డిస్టిక్, అది ప్రకాశం జిల్లా. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక్క రోజో 2 రోజులు ఉన్నాం అంతే. మాకు ఏర్పాటు చేస్తారు, ఆయన ఉండడానికి ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత పరుచూరులో ఒక పత్తి కంపెనీలో మాకు ఏర్పాటు చేస్తారు. ఆ పక్క రూమ్లో ఆయన ఉండేవారు, ఈ రూమ్లో మేము ఉండేవాళ్ళం అంతా. ఉండిన తర్వాత అప్పుడు పొద్దున్నే లేవగానే ఏంటంటే, పొద్దున్నే లేవాలి, టిఫిన్ అదంతా మాకు రెడీగా ఉండేది, వచ్చేసేది మాకు. ఆయనతో పాటు ఒక 2-3 ప్రోగ్రామ్స్ మాత్రం చైతన్య రథం మీద ఉన్నాం. తర్వాత మళ్ళీ మాకు సపరేట్గా రథం ఏర్పాటు చేశారు ఆయన.